శాతం మంది రైతులకే రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఇక దానికి ఛాలెంజ్ స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక మా ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ఇంకా మా రుణమాఫీ ఏదైతే ఉందో ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇంకా రుణమాఫీ చేయవలసిన అవసరం ఉన్నది. దానికి సంబంధించి టోటల్గా మేము బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలు మొత్తం రుణమాఫీ గురించి పెట్టడం జరిగింది. ఈ టెక్నికల్ ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఫాల్ట్స్ ఇంకా కూడా వాటి సరిదిద్ది మిగిలిన వాళ్ళకు కూడా ఎవరైతే గ్రీవెన్సీలకు వస్తూ ఉన్నారో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్లకు ప్రతి ఒక్కరి అర్హత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కాబట్టి దయచేసి రైతులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు కూడా రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఎవరైతే రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీరందరూ తగిన విధంగా మీ అర్హత పత్రాలతోని మీ మండల వ్యవసాయ అధికారులకు మీరు మీ గ్రీవెన్స్ మీ సమస్యలు చెప్పుకొని మళ్ళొకసారి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా కొంతమంది ఈ 2 లక్షల పైన ఉన్నటువంటి రుణం గురించి కూడా కొంతమంది రైతులు